20,000 పంట పెట్టుబడి సాయం వెంటనే పంట పెట్టుబడి సాయం 20,000 వెంటనే 20,000 వెంటనే. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించి ఎంఆర్ఓలకి వినతి పత్రాలు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమంలో భాగంగా హిందూపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డీటీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ప్రధానంగా ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏదైతే కొన్ని చోట్ల ఎక్కువ వరదల వల్ల నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి సత్యసాయి మరియు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్షాలు లేక రైతులంతా ఇప్పటికీ 20% మంది మాత్రమే పంటలు పెట్టినటువంటి పరిస్థితి. ఈ 20% పంటలు కూడా వర్షాలు లేక తీవ్రంగా నష్టపోయి ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ పంట నష్టపోయినటువంటి రైతాంగానికి కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి 20,000 రూపాయల పంట పెట్టుబడి సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నది. అలాగే 100% ప్రత్యామ్నాయమైనటువంటి విత్తనాలని సబ్సిడీతో అందించాలని చెప్పి రైతులకి సిపిఐ పార్టీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నది. అలాగే ఎక్కడా కూడా సరిగ్గా వర్షాలు లేక సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చెరువులు వర్షాకాలంలో నీళ్లతో కలకలలాడాల్సినటువంటి చెరువులు ఈరోజు నెర్రలజీరి పీడలు బారినటువంటి పరిస్థితి. ఈ చెరువులకి అందరి నివా ద్వారా నీళ్లు అందించాలని చెప్పి వర్షాలు ఎక్కువయ్యి వరదలు ఎక్కువయ్యి ఈరోజు వర్షపు నీళ్ళన్నీ కూడా సముద్రాల్లో కలుస్తున్నటువంటి నీళ్లు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి చెరువులకి ఈ నీళ్ళని అందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నది. అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలని ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. అదే పథకాన్ని పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ప్రవేశపెట్టి 200 రోజులు పని కల్పించి రోజుకు 400 రూపాయలు కూలి ఇచ్చే విధంగా పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ పని కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నది. కాబట్టి కరువు సహాయక చర్యలకి కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారు. కరువు మండలాలు ప్రకటిస్తున్నారు తప్ప కరువు సహాయక చర్యలు ఎక్కడా చేపట్టినటువంటి పాపాన పోలేదు. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలి. కరువులో ఉన్నటువంటి రైతాంగాన్ని పేదలని ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది. మిత్రులారా, కావున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు రవికుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.